నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతేపి కర్మభిః యే మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః యే మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః Mataji's. What many? Ye ఎవరు మే నా యొక్క మతం ఆదేశమును ఇదం ఈ నిత్యం నిత్యకర్మగా అనుతిష్టంతే సక్రముగా నిర్వర్తింతురో మానవాః మానవులు శ్రద్ధావంతః
శ్రద్ధాభక్తులతో అనసూయంత అసూయ లేకుండా ముచ్యంతే విముక్తులౌదురు. తే వారు అపి కూడా కర్మభిః కామ్యకర్మ బంధముల నుండి. తాత్పర్యం భాషం శ్రేయసి భక్తుల సంప్రభుప శిల ప్రభుపాద్కి తాత్పర్యం. నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వర్తిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించు వారు కామ్యకర్మ బంధముల నుండి విముక్తులగుదురు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని ఆదేశమే సమస్త వైదిక విజ్ఞాన సారం కనుక ఎట్టి వాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. వేదములు శాశ్వతములైనట్లుగా ఈ శ్రీకృష్ణ చైతన్యంలోని సత్యం కూడా శాశ్వతమైంది. కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయను వీడి అతని ఉపదేశాలలో దృఢ విశ్వాసమును కలిగి ఉండవలను. శ్రీకృష్ణుని పట్ల శ్రద్ధాభక్తులు లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యాలను రచించు తత్వవేత్తలు ఎంతోమంది కలరు. అట్టివారు ఎన్నడూనూ కామ్యకర్మ బంధముల నుండి విముక్తిని సాధించలేరు. కానీ భగవానుని శాశ్వతోపదేశముల పట్ల దృఢ విశ్వాసమును కలిగిన సామాన్య వ్యక్తి అట్టి ఉపదేశములను నిర్వహింపలేకునను కర్మసూత్రం బంధం నుండి విముక్తిని పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్య ఆరంభ దశలో భగవాను ఉపదేశములను సంపూర్ణంగా నెరవేర్చలేకపోవచ్చును. కానీ ఆ సిద్ధాంతం పట్ల ఎట్టి ద్వేషం లేకుండా నిరాశ మరియు అపజయములనే భయమును వీడి మానవుడు హృదయపూర్వకంగా కర్మను నిర్వర్తించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును. సో ఈ శ్లోకంలో బేసికల్గా ప్రభుపాల వారు వర్ణించేది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అది వేదసారం. ఈ వేదసారం పట్ల ఇది శాశ్వతమైంది. దీని పట్ల మనకు విశ్వాసం అనేది ఉండాలి అని అంటారు. ఒకవేళ విశ్వాసం లేనట్లయితే, ఉదాహరణకి ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో వచ్చినంత మాత్రాన వారికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రారంభంలోనే ఉంటుందని కాదు. మరి అలాంటి పరిస్థితిలో ఏమిటి అని అంటే దీంట్లో ప్రభుపాల వారు ఒక వర్ణించింది ఏమిటంటే అసూయ లేకుండా శ్రద్ధతో తను పాటిస్తున్నట్లయితే భగవంతుడి యొక్క ఉపదేశాలను ఖచ్చితంగా ఒక స్థాయి అనేది చేరుకుంటారు. అది పరిపూర్ణమైన కృష్ణ చైతన్యానికి చేరుకుంటారని చెప్పేసి దీంట్లో వర్ణించారు. మనకి ఫెయిత్ అనేది, శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. మనకి రెండు రకాలైన డౌట్స్ ఉంటాయి. ఒకటి హృదయానికి సంబంధించింది, రెండవది మెదడుకు సంబంధించి, అంటే టు ద హెడ్ కానీ హార్ట్ కానీ, హృదయానికి తర్వాత మన బ్రెయిన్కి సంబంధించింది. ఈ రెండిట్లో ఉదాహరణకి బ్రెయిన్కి సంబంధించింది లేదంటే మెదడుకు సంబంధించింది అంటే కేవలం బుద్ధికి మాత్రమే సంబంధించింది అయితే అది ఎవరైతే ఆ సంశయాన్ని తీర్చగలరో వారి దగ్గరికి వెళ్ళేసి దాన్ని సమాధానం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఫెయిత్, ఇంటర్నల్ ఫెయిత్ ఏదైతుందో దాన్ని స్పిరిచువల్ ద్వారానే లేదంటే ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా వెళ్ళేసి వారికి శరణాగతి వేడి వారి దగ్గర నుండి ఈ యొక్క సమాధానం పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దానికి సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏదో ఒక సమస్యలో ఉంటారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి
ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వెంటనే ఏం చెప్తాడు, చాంట్ డైరెక్షన్, బీ హ్యాపీ, డోంట్ వరీ అని అంటే వాడికి ఆ ఫెయిత్ లేదు, ఆ విశ్వాసం లేదు. కానీ వెంటనే అది చేసి తనకి లబ్ధి పొందుతాడా అంటే దట్ మే నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. అండ్ వాట్ ఈస్ ద ఇమీడియట్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వాలి. సమ్టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒకసారి ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఒక డివోటీకి ఇంకొక అతను కొద్ది రోజుల పాటు చాలా కాలం చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, నామం చేస్తున్నాడు, కానీ ఏదో ఒక డీప్ డిప్రెషన్లో ఉన్నాడు, చాలా కఠినమైన ఆందోళనలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఇతను వచ్చేసి ఈ వ్యక్తి కొంచెం మంచి ప్రీచర్ అనే ఉద్దేశంతో ఇతను అప్రోచ్ చేస్తాడు. ప్రభుజీ, ప్లీజ్ టెల్ మీ, సో ఐ హ్యావ్ సో అండ్ సో ప్రాబ్లమ్స్, కెన్ యూ గివ్ మీ సమ్ సొల్యూషన్, ఇమీడియట్ సొల్యూషన్. అంటే ఇతనికి అర్థమైంది, ఇప్పుడు ఒకవేళ నేను ఏ తత్వాన్ని బోధించినప్పటికి కూడా తను వినే స్టేజ్లో లేడు, తనకు అది ఆల్రెడీ కొంత తెలుసు. తర్వాత తత్వమే కాదు, నామం కూడా చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇతనికి ఇంకో విషయం చెప్పలేము అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే, సో యు డూ వన్ థింగ్, జస్ట్ సిట్ ఎట్ వన్ ప్లేస్, కూర్చొని రిలాక్స్ అయ్యి కాసేపు డీప్ బ్రెత్ తీసుకొని ప్రాణాయామం చేసే అన్నాడు. సో ఆన్ ది స్పాట్ వెళ్ళేసి ఒక చోట కూర్చొని ఎయిర్పోర్ట్లో, సో ఫర్ సమ్ టైమ్స్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అతను చేశాడు. హీ వాజ్ రిలీవ్డ్ ఫ్రమ్ ద స్ట్రెస్. అది వర్కౌట్ అయింది. సిమిలర్లీ ఇంకొక భక్తుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళేసి, ఇది జరిగిన సంఘటన, తను చాలా సీరియస్గా భక్తి చేస్తుంటాడు, కానీ వాళ్ళకి ఒక కూతురు జన్మించింది. అంటే కూతురు జన్మించిందని బాధపడలేదు. జన్మించిన కూతురు ఎలా ఉంది అంటే డిఫార్మేషన్, అంటే అంగాలనేది సరిగ్గా డెవలప్ అవ్వలేదు. పైగా ఏం చేసినప్పుడు ఎలా చేయాలో అర్థం కాదు, అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు, తనకి ఎలాంటి బాధ కలుగుతుందో అర్థం కావట్లేదు. సో ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళేసి, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళేసి తను అడుగుతాడు, మహారాజ్ నాకు చెప్పండి, పైగా ఈ వ్యక్తి మంచి పెద్ద ప్రీచర్, ఒక డాక్టర్, పెద్ద ప్రీచర్. సో మహారాజ్ ఏమిటో చెప్పండి, నాకు సమస్య, ఇలాంటి సమస్య నాకే ఎందుకు వచ్చింది? పైగా ఓకే, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు హియర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఇప్పుడు బేసిక్ ఫిలాసఫీ అంతా కూడా నాకు తెలుసు, కానీ నాకు ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది ఏంటో చెప్పండి అంటాడు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో ఏదైనా ప్రశ్నించినప్పుడు కూడా ప్రశ్న కూడా ఎలా ఉండాలంటే, ఆ వ్యక్తి జెన్యున్గా అడుగుతున్నాడా లేదంటే ఛాలెంజింగ్ అడుగుతున్నారని మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ సన్యాసి హీ కుడ్ ఐడెంటిఫై దిస్ పర్సన్ ఈస్ ఆస్కింగ్ జెన్యున్లీ. తను వెంటనే వారికి కూడా కృష్ణుడు ఆ రకంగా ఇంటెలిజెన్స్ ఇస్తారు, బుద్ధిని ఇస్తారు. సో తను అంటారు, మీకు ఈ సమస్య వచ్చింది కారణం ఏంటంటే కృష్ణ వాంట్స్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అని చెప్పేసి అంటారు. అదే కాదు, కృష్ణుడు మీకు ఒక వైష్ణవిని ఇచ్చారు మీకు అడ్వాన్స్మెంట్ అవ్వడానికి, తర్వాత వారికి సేవ చేయడానికి. డోంట్ థింక్ దట్ ఆవిడ ఎలా ఉంది, ఏ ఫామ్లో ఉంది అని కాదు. యువర్ డ్యూటీ ఈజ్ జస్ట్ టు సర్వ్. నీ కర్తవ్యం వచ్చి కేవలం సేవ చేయడం మాత్రమే అన్నాడు. సో తను రెగ్యులర్గా వైఫ్ ఏం చేస్తుందంటే, సో తను రెగ్యులర్గా చేయడం ఏంటి, ఈ పాపకి ప్రతిరోజు ఒక రకమైన బర్డ్స్ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ ఈ ఎలా ట్వీట్ చేస్తుంటాయో వాటిని ఇమిటేషన్ చేస్తూ, సో వీళ్ళని ఏడ్చినప్పుడల్లా ఆ రకంగా ఊరడించడం. తర్వాత వారికి ఆ అమ్మాయి కొన్ని కీర్తనలు నేర్చుకొని, కొన్ని వైష్ణవ సాంగ్స్ నేర్చుకొని పాడినప్పుడు ఆ అమ్మాయి సో ఏడు పాపడం. తర్వాత స్పెషల్ ఐటమ్స్ అని నేర్చుకొని అమ్మాయికి సో ఏదో రకంగా ఫీడ్ చేయడం. అలా చాలా ఆల్మోస్ట్ ఒక 4-5 years చేశారు. చేసిన తర్వాత సో ఫైనల్లీ దిస్ గర్ల్ లెఫ్ట్ హర్ బాడీ. అమ్మాయి శరీరం వదిలేసింది. వదిలిన తర్వాత
సో వాళ్ళు మళ్ళీ మహారాజ్ దగ్గరికి వచ్చారు. వాట్ ఎవర్ మహారాజ్ సెడ్, సో దిస్ ఇస్ ఫర్ యువర్ అడ్వాన్స్మెంట్. తను కరెక్ట్గా వాళ్ళకు కూడా జరిగిన విషయం ఏంటంటే, ఈలోగా ఇంతకుముందు చాలా సంవత్సరాలు కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నేర్చుకున్నది ఏం లేదు. కానీ ఈ 4-5 ఇయర్స్లో చాలా నేర్చుకున్నారు. అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ద కీర్తన్స్ కానివ్వండి, వంటలు కానివ్వండి, ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్చుకున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ హర్, కేవలం ఆ అమ్మాయి కోసం. కాబట్టి భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలనేది, ఎలా ఇవ్వాలనేది హీ నోస్. సో వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్. సో ఎప్పుడైతే ఈ శ్రద్ధ ఉంటుందో, ఈ ఫెయిత్ ఉంటుందో, ఖచ్చితంగా సో కృష్ణ విల్ ప్రొటెక్ట్ అస్. శాస్త్రంలో భగవంతుడు మనకు బోధించేది జస్ట్ నా ఉపదేశాలపైన శ్రద్ధ వహించు. హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ మై ఇన్స్ట్రక్షన్స్. బట్ సమ్హౌ ఆ ఫెయిత్ అనేది చాలామందికి లేదు. ఇది కరెక్టే, శాస్త్రంలో బోధించింది, కానీ ఇది నా విషయంలో జరుగుతుందంటారా అనే ఫస్ట్ డౌట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ డౌట్ అనేది లేకుండా ఉండడానికి వీ హ్యావ్ టు కీప్ ఆన్ హియరింగ్. సో మనకి ఈ యొక్క డౌట్ పోవడానికే ఎక్కువ సాంగత్యం అనేది ఎక్కువసార్లు చేస్తూ ఉన్నట్లయితే దిస్ డౌట్ విల్ గెట్ క్లియర్డ్. సో ఈ డౌట్ అనేది ఒకందుకు మంచిది. శ్రీమద్ భాగవతం వర్ణించేది ఎప్పుడైతే డౌట్ అనేది, ఈ సందిగ్ధావస్థ అనేది, లేదంటే ఆ డౌట్ ఏదైతే వస్తుందో అది అనేది సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. బుద్ధి ఉన్నవాడే, అంటే ఎవరికైతే బుద్ధి ఏదైతే ఉంటుందో, హీజ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారికి డౌట్ వస్తుంది అంట. ఎలా అంటే డౌట్స్ రావడం అనేది సమ్టైమ్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్, అవసరం కూడా. ఎలా అంటే మనకు శ్రీమద్ భాగవతంలో బలి మహారాజ్కి శుక్రాచార్య పైన డౌట్ వస్తుంది. నిజంగా ఒకవేళ విష్ణువు భగవంతుడే అయితే సో నువ్వు ఎందుకు విష్ణువుకి ఈ దానం చేయకూడదు అని చెప్పేసి శుక్రాచార్య మా గురువుగారు చెప్తున్నారు అంటే దిస్ పర్సన్ ఈజ్ సంథింగ్ రాంగ్. సో కాబట్టి ఈ డౌట్ అనేది రావాల్సిన డౌట్. ఇలా వచ్చినట్లయితేనే మన భక్తిలో అభిరుచిని సాధిస్తాం. కానీ మళ్ళీ బ్లైండ్ ఫెయిత్ని కూడా ఉండకూడదు, అంటే గుడి నమ్మకం కూడా ఉండకూడదు. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఎంతోమంది గురువులు వస్తున్నారు. గురువులు వస్తుంటే వాళ్ళపైన గుడ్డిగా నమ్మకం పెట్టేసి, సో ప్రభుపాల వారు అనేవారు బ్లైండ్ ఫెయిత్ అనేది దాని వలన ఏమవుతుంటే అంధ యథాంధై ఉపగీయమాన అంటుంటారు. సో ఒక అంధుణ్ణి ఫాలో అయినట్లయితే, అనుసరించినట్లయితే, సో ఆ అంధునితో పాటు వీళ్ళు కూడా వెళ్ళేసి గోతులో పడతారు. సో అదే రకంగా ఫెయిత్ అనేది ఉండాలి, కానీ బ్లైండ్గా ఉండకూడదు. అలా అని చెప్పేసి మనకి ఎప్పుడైతే డౌట్స్ అరైజ్ అవుతుంటాయో, సో మనలో వస్తుంటాయో, దాన్ని ఎప్పటికప్పుడు సో మన యొక్క మెంటార్ లేదంటే మనకు ఉన్నటువంటి శిక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లారిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. సో దీనికి మనం సో ఫెయిత్ అనే కాదు, ఫెయిత్ నార్మల్ సాధారణ ఫెయితే కాదు, సో నామం పైన, భగవంతుడి గుణగణాల లీలల పైన, తర్వాత శాస్త్రం పైన, గురువు పట్ల, సో వీళ్ళందరి పట్ల మనకు శ్రద్ధ అనేది ఉండాలి. అది లేకుండా సో మనం ఎన్నాళ్ళు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి అని ఉండదు మనలో. సరే ఇన్నాళ్ళు మరి నామం గురించి చెప్తున్నారు కదా, సో నామం గురించి చెప్తుంటే ఈ నామం నిజంగా నన్ను ప్రొటెక్ట్ చేస్తుందా, ఇది నన్ను అభివృద్ధి చేస్తుందా, నా యొక్క అలవాట్లలో నాలో మార్పు అనేది చేస్తుందా అనేది శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనలో మార్పు అనేది వస్తుంది. సో ఈ ఉదాహరణకి చూడండి, చాలా ఫేమస్ స్టోరీ, ప్రభుపాల వారి చాలా ఆఫన్గా చెప్తూ ఉండేవారు. శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. సో ఆ బ్రాహ్మణుడి యొక్క ప్రధానమైన ఇదేమిటంటే తనకి శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంది వారికి గురువుగారి యొక్క ఆజ్ఞ పట్ల. కానీ దురదృష్టవశాత్తు వారికి చదవడం రాయడం అనేది తెలియదు. తను నిరక్షరాస్యుడు. ప్రతిసారి తను భగవద్గీత ఎప్పుడైతే పట్టుకున్నాడో వెంటనే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హేళన చేసేవారు. మీకు వచ్చావా, భగవద్గీత పట్టుకున్నావా అన్నట్టుగా హేళన చేస్తుండేవారు మిగతా వాళ్ళు, పండితులంతా కూడా. అయినప్పుడు కూడా తను వాళ్ళని పట్టించుకోకుండా
దాన్ని అలా పట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు అక్కడ వెళ్ళేసి ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత వారు అంటారు, ఆ బ్రాహ్మణుని అడుగుతారు, చూడండి, మీరు భగవద్గీతను చదవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీకు చదువు రాదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని మీరు తలక్రిందులుగా పట్టుకున్నారు. బై దిస్ ఐ కెన్ అండర్స్టాండ్. దీని ద్వారా నాకు అర్థమైంది. కానీ ఎందుకు ఏడుస్తున్నారు అంటారు. వై ఆర్ యు క్రైయింగ్ అంటే, సో అప్పుడు తనకు అర్థమైంది అంటే మిగతా వాళ్ళలాగా తను హేళన చేయడానికి, ఎగతాళి చేయడానికి అడగట్లేదు ఈ వ్యక్తి, ఈ సాధువు. ఖచ్చితంగా జెన్యున్గా అడుగుతున్నారని చెప్పేసి తను ఏమంటారంటే, స్వామి, ఒక కారణం చేత నేను ఏడుస్తున్నాను. మా గురువుగారు దీనికి నాకు భగవద్గీత చదవమని చెప్పేసి అన్నారు, కానీ నాకు చదువు రాదు. కానీ ప్రతినిత్యం నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ విషయం అర్థమైంది. కానీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఎప్పుడైతే భగవద్గీత చూడగానే దాని కవర్ పేజ్ పైన ఉన్నటువంటి చిత్రాన్ని చూడగానే భగవంతుడు స్వయంగా భగవంతుడు అయినప్పుడు కూడా, దేవాదేవుడు అయినప్పుడు కూడా కృష్ణుడు తను ఒక భక్తుడి కోసం ఏ రకంగా వచ్చి రథాన్ని నడుపుతున్నాడు, ఒక సారథిగా మారాడు. కాబట్టి ఈ విషయాన్ని చూసి భగవంతుడి యొక్క భక్త వాత్సల్యాన్ని చూసి నాకు ఇలా ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. సో చైతన్య మహాప్రభు చూసిన తర్వాత, విన్న తర్వాత తను అంటారు, నిజానికి యు ఆర్ ద రైట్ పర్సన్. ఈ భగవద్గీతను అర్థం చేసుకోవడం మీలాంటి వాళ్ళకే, లేదంటే మీరే దీన్ని సరైన విధంగా అర్థం చేసుకున్నారు అని అంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది చాలా ప్రధానం. మిగతా ఎన్ని విధాలుగా ఎడ్యుకేషన్లో ఎంత గొప్ప స్కాలర్ అయినప్పటికీ కూడా, పండితులు అయినప్పటికీ కూడా పాండిత్యం అనేది కాదు. సో కాబట్టి ఒక భక్తుడి పట్ల ఉన్నట్టు విశ్వాసం, లేదా ఒక భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం అనేది ప్రధానం. సో ఈ రోజుల్లో చైతన్య మహాప్రభు సమయంలోనే ఎంతోమంది పండితులు ఉండేవారు. ప్రభుపాదుల వారు అంటారు, ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తారంటే, పూర్వం కూడా, ఇప్పుడు అంత డిబేట్స్ అవ్వట్లేవు, కానీ పూర్వం ఎలా ఉండేదంటే పండితులు, ఇప్పుడు మూవీస్ అన్నీ వచ్చేసి మిగతా డిస్ట్రాక్షన్స్ అని ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఫోకస్ చేయట్లేదు. కానీ పూర్వం ఎవరైతే పండితులు ఉంటారో మిగతా పండితులతో పోటీ ఉండేది, వాదోపవాదాలు ఉండేవి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వీరు శిష్యులు అవ్వడం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒకానొక సమయంలో ఒక పండితుడు ఉండేవారు, చాలా గొప్ప కాశ్మీర్ పండిత్. సో తను కాశ్మీర్ నుండి వచ్చేసి అన్ని చోట భారతదేశం మొత్తం తిరుగుతూ తన ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరినీ ఓడించడం. తను ఓడించేసి అక్కడ లెటర్ మీద సైన్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు శ్రీ రూప గోస్వామి దగ్గరికి వస్తారు. వచ్చేసి తను అంటారు, సో మీరు చాలా గొప్ప పండితులని విన్నాను, కాబట్టి మీతో వాదోపవాదంలో సో మనం చర్చించాలనుకుంటున్నాం, సో మీరు వాదానికి వచ్చినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. రూప గోస్వామి అంటారు, చూడండి స్వామి, నాకు నేనంత గొప్ప పండితుని కాదు. రూప గోస్వామి అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు. ఎంతమంది తెలుసు రూప గోస్వామి అంటే? చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ రూప గోస్వామి అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రధాన శిష్యులు 6 గోస్వాములు ఉంటారు. ఈ తర్వాత మా ఆల్టర్లో ఫోటో ఉంటుంది, తర్వాత చూడండి. ఈ 6 శిష్యులో ప్రధానమైన శిష్యుడు రూప గోస్వామి. తను చెప్తారు, నాకు నేనంత గొప్ప పండితుని కాదు, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పండి, అక్కడ సంతకం పెడతాను అని చెప్పేసి అక్కడ సంతకం పెట్టేస్తారు. తర్వాత ఈ వ్యక్తి వెళ్ళేసి శ్రీల జీవ గోస్వామి అని చెప్పేసి రూప గోస్వామి యొక్క తమ్ముడి కొడుకు, తను కూడా ఈ 6 గోస్వాముల్లో ఒకరు ప్రధానమైన వ్యక్తి. పైగా అందరికంటే పాండిత్యంలో చాలా ఉన్నత స్థాయిని కలిగి ఉన్నవాడు. స్కాలర్లీ పర్సన్ అంటే స్కాలర్లీ పర్సన్. ఇప్పటికి కూడా తన యొక్క గ్రంథాలనేవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అన్ని చోట్ల పిహెచ్డీ ఎవరైతే చేయాలనుకున్న ఫిలాసఫీ అయినా అతని గ్రంథాలు చదివితేనే పిహెచ్డీ చేయగలరు. సో అలాంటి వ్యక్తి పాండిత్యంలో. సో తను చెప్తారు, తన దగ్గరికి వెళ్తారు, సో మీ చిన్నాన్నగారు ఈ రకంగా
సైన్ చేసి ఇచ్చారు, మరి మీరేంటి సైన్ చేస్తారా లేదంటే వాదిస్తారా నాతో అంటారు. మా చిన్నాన్నగారిని ఓడించేసి ఇక్కడికి వచ్చి నాతో అంటావా అని చెప్పేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు యూ అని చెప్పేసి తను ఏమంటారంటే కూర్చో అని చెప్పేసి ఎంతవరకు చేస్తావో నేను కూడా చూస్తాను, కూర్చోండి అంటారు. సో వాదనలోకి దిగిన తర్వాత అతని కొద్దిసేపట్లోనే ఓడించేస్తారు. ఎవరు? జీవగోస్వామి. ఓడించిన తర్వాత తను అంటారు, తను అనేసి ఓడించిన తర్వాత తను వెళ్ళేసి ఆ లెటర్ని తీసుకెళ్ళేసి రూపగోస్వామికి చూపిస్తారు. మీరు ఎందుకు ఈ రకంగా వాడితో ఓడిపోయారని చెప్పేసి అంటే ఫస్ట్ రూపగోస్వామి ఏం చేస్తారంటే తను బ్యాన్ చేస్తారు. ఎవరిని? జీవగోస్వామి. ఎందుకు వాడితో ఎందుకు వాదన పెట్టుకున్నాం ముందు? ఎందుకంటే వైష్ణవ అంటే అవ్యక్త కాలత్వం. సో అనవసరం వాడితో టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి సో అలాంటి చిన్న వాడితో మనం కాలం వ్యవధి అనేది చాలా అమూల్యమైంది. భక్తిలో గడపాలి తప్ప అలాంటి అభక్తులతో వాడు ఎంత గొప్ప స్కాలర్ అయినప్పుడు కూడా, పండితుడు అయినప్పుడు కూడా విశ్వాసం అనేది లేదు, ఫెయిత్ అనేది లేదు భగవంతుడిపైన. ఒకవేళ భగవంతుడిపైన విశ్వాసం ఉన్నట్లయితే ఆ రకంగా తిరగడు. ప్రతి చోట తిరిగేసి అలాంటి గొప్ప గొప్ప భక్తులందరితో వాదాలకు దిగిపోయి వాళ్ళని అపరాధం చేయాలని చెప్పేసి అనుకోడు. కాబట్టి మూర్ఖత్వం. కాబట్టి ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు అవధానాలు అని చెప్పేసి. వాళ్ళకి ఒకవేళ భక్తి లేదనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం బేసిక్గా. సో ఒక్కోసారి ప్రభుపాద వారి దగ్గరికి ఎంతో గొప్ప పండితులు వస్తుండేవారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇండియన్స్ అక్కడ ఉన్నవాళ్ళు. ప్రభుపాద వారు అంటారు, ఒక చిన్న పాపని సరస్వతి అని చెప్పేసి 3 సంవత్సరాల అమ్మాయిని పిలుస్తారు. పిలిచేసి అంతకుముందు ప్రభుపాద వారు అడుగుతుంటారు, ఏమండి మీరు గొప్పవారు కదా, మీ యొక్క ఒపీనియన్ ప్రకారం సో భగవద్గీత సారం ఏమిటి అంటారు. తను ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ మరి జోడిస్తూ ఇంకా ఏదో ఆయన ఇష్టం వచ్చిన కల్పన చేస్తూ చెప్తున్నారు. దానికి అర్థం సంస్కృతాన్ని తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న పాపను పిలిచేసి ప్రభుపాద వారు అంటారు, సో సరస్వతి హూ ఇస్ కృష్ణ అని అంటారు. కృష్ణుడు ఎవరో చెప్పు అని అంటారు. వెంటనే ఆ సరస్వతి అమ్మాయి చెప్తుంది ఏమిటంటే, ప్రభుపాద్ కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తుంది. వెంటనే ప్రభుపాద వారు అంటారు, ఈ అమ్మాయి మీకంటే గొప్ప పండితురాలు అని చెప్తారు. ఎందుకంటే సారంగా భగవంతుడు అంటే ఎవరో అనేది తెలుస్తుంది. కాబట్టి సో మనకి తెలుసుకోవాల్సిందంటే మొత్తం వైదిక సంస్కృతి యొక్క సారం ఏమిటి, తర్వాత భగవంతుడు ఎవరు, తన యొక్క ఆదేశ సారం ఏమిటి, ఇవి మనం తెలుసుకున్నట్లయితే అది ప్రధానం. అంతకంటే మనకు తెలియాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఆచరించినట్లయితే సరిపోతుంది అంటారు. తన యొక్క సేవ, సో ఇవన్నీ చేయడం ప్రధానం అని చెప్పేసి వారు అంటారు. సో కాబట్టి మనం ఏదో గొప్ప పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. వీ జస్ట్ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ మన ఆచార్యులకి, భగవంతుడికి. సో మన గురు పరంపరకి మనం ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తామో సో దెన్ విల్ బీ హ్యాపీ, భక్తిలో అభివృద్ధిని సాధిస్తాం. కాబట్టి అనవసరమైన వాదన తెగకూడదు. సమ్టైమ్స్ మనం వెళ్తూ ఉంటే నాకు అట్లీస్ట్ 3-4 టైమ్స్ నాకు కొంతమంది క్రిస్టియన్స్ వచ్చారు. ఇక్కడ బస్సులో ఉన్నాను ఒకసారి ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వచ్చేసి వాళ్ళు వాదించడం స్టార్ట్ చేస్తారు. ఐ జస్ట్ కెప్ క్వైట్. సో ఒకతను స్టార్ట్ చేశాడు, గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటో చెప్పు అన్నాడు. అంటే నేను అన్నాను, ఒకవేళ నేను చెప్పినట్లయితే మీరు ఏం చేస్తారు అన్నాను. అంటే లేదు, ఒకరు ఈ రకంగా అర్థం చెప్పారు అంటే మీరు చెప్పారు కదా ఆల్రెడీ, సో ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఒకవేళ నేను అర్థం చెప్పినప్పటికీ దాన్ని ఏం చేస్తావు, ఇటువైపు వచ్చేసి మన గాయత్రి మంత్రం చేయడు కదా. పైగా ఆల్రెడీ ఒకరు చెప్పారన్నారు, నేను నా ఒపీనియన్ చెప్పాను అనుకోండి, నేను నా వేళ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? యూ జస్ట్ వాంట్ టు వేస్ట్ మై టైం. లేదు జీసస్ ఇలా అన్నాడు అలా అన్నాడు, కానీ యూ ఆర్ ఫాలోయింగ్ దట్ వే. లేదు ఆ మార్గాన్ని మీరు అనుసరిస్తున్నట్లయితే ఆ మార్గాన్ని అనుసరించు. సో డోంట్ కమ్ దిస్ వై. సో ఇక్కడున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నేను కూడా ఇలాగే అనేవాడిని. ఎలాగంటే వితండంగా వాదిస్తుంటారు, వాళ్ళని దూరంగా పెట్టడం బెటర్. ఎందుకంటే బ్రెయిన్ హెస్ బిన్ స్పాయిల్డ్ ఆల్రెడీ. సో కాబట్టి అలాంటి స్పాయిల్డ్ కిడ్స్ని దగ్గర తీసుకొని మనం స్పాయిల్ అవ్వడం కంటే, అండ్ నేను వినడం లేదు అని చెప్పేసి నా పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, వానికే చెప్తున్నాను, నేను చెప్పాను డోంట్ లిసన్ టు హిమ్. కాబట్టి దే విల్ ఆల్సో స్పాయిల్ దేర్ బ్రెయిన్. సో ఇన్ దిస్ వే
వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో మనం కూడా వీ షుడ్ బి థరో ఇన్ అవర్ బుక్స్. బేసిక్గా ప్రభుపాల్ రచించినటువంటి ఈ గ్రంథాల్లో పరిపూర్ణత సాధించాలి. పరిపూర్ణత ఇన్ సెన్స్ అట్లీస్ట్ బేసిక్ ఫిలాసఫీ అనేది మనకు తెలియాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే ఈరోజు ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్న మీతో. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు కూడా, అదేవిధంగా విషాదకరమైన రోజు కూడా. ఈరోజు ప్రభుపాల వారి యొక్క ప్రధాన శిష్యుడు ఒకతను పరమ పూజ్య శ్రీ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ శరీరాన్ని ఈరోజు వదిలేశారు. ఈ లెఫ్ట్ హిస్ బాడీ. తను ఇస్కాన్ జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషన్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అతను. ఢిల్లీ మీరు ఎప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ మీరు చూసారో లేదో తెలియదు. సో ఢిల్లీలో కనీసం ఒక 15-20 టెంపుల్స్ ఉన్నాయి. వాటికి ప్రధానంగా తను సో వీటన్నిటికీ కారకుడు, అంటే అన్నింటినీ స్థాపించిన వ్యక్తి. ఢిల్లీ సరౌండింగ్స్లో కానివ్వండి, సో మిగతా అన్ని ప్లేస్లో కూడా. తను 1940లో 1940లో జన్మించారు, 44 or 40. తన తర్వాత ఇక్కడ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అమెరికాకు వెళ్ళేసి అక్కడ బిజినెస్ దీని గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తారు. సో అక్కడ ప్రభుపాద వారు పరిచయం అవుతాయి. హీ వాజ్ ఫ్రమ్ ఏ స్పిరిచువల్, అంటే వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వెళ్తారు. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను కూడా అలాంటి ఇండియన్ వైష్ణవ గురువుని చూస్తున్నాడు. సమ ఈ ఫౌండ్ ప్రభుపాద్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత సో ప్రభుపాద వారు కూడా మళ్ళీ ఇండియాకు పంపిస్తారు. తను ఇండియాకు పంపించేసి ఇండియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే ఆ టైంలోనే ఒక 20-30 ప్రాజెక్ట్స్, మెయిన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. జూహు, ఢిల్లీ, సో మాయాపూర్, కలకత్తా, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ వారికి జీబీసీ అంటారు, గవర్నింగ్ బాడీ కమిషన్గా సో వన్ ఆఫ్ ద మెంబర్గా తనకి అప్పగిస్తారు. అదే కాకుండా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే తను చేపట్టిన సేవ. సో ఇదే కాకుండా బీబీటీ భక్తివేదాంత బుక్ ట్రస్ట్, ఈ బుక్స్ అన్నీ కూడా ప్రింట్ చేయడం అనేది సో ప్రభుపాద వారు ఇండియాలో సో వారికి ప్రధానంగా ఒక అంటే ఇన్ఛార్జ్గా ఉంచారు. సో ఈ ఇండియన్ బుక్స్ అన్నీ కూడా ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా ప్రింట్ చేయడానికి ఒక మెయిన్ పర్సన్ కాదు. ఇప్పటి వరకు కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి సంవత్సరం గీతా జయంతి సందర్భంగా డిసెంబర్లో సో ఇండియాలో టాప్ ర్యాంక్ వచ్చే స్కోర్ చేసేది ఢిల్లీ టెంపుల్. సో రీసెంట్గా ఒక 2-3 years నుండి హియర్ అండ్ ఫస్ట్ సెకండ్లో వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫస్ట్లో వస్తారు. సో ఆ రకంగా చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు తనకి. సో అన్ఫార్చునేట్లీ రీసెంట్గా డెహ్రాడూన్లో టెంపుల్ ఓపెన్ చేశారు. కానీ అంతకుముందే మహారాజ్ కాస్త హెల్త్ అనేది కండిషన్ బాగాలేకుండే, తర్వాత డెహ్రాడూన్ టెంపుల్కి వెళ్ళిన మేబీ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువగా అయిపోయి సో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. సో ఫైనలీ హాఫ్ అన్ అవర్ బ్యాక్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. సో వారి కోసం ఈరోజు లెట్ us chant and also we do keeping also. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో అలాంటి గొప్ప సన్యాసులు వాళ్ళందరూ కూడా, గురువు వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ సో వైకుంఠానికి తిరిగి వెళ్తారు, కృష్ణుడి యొక్క లీలలో వెళ్తారు. సో వన్ సెన్స్ వీ షుడ్ బి హ్యాపీ. ఒక వైష్ణవుడు ఎప్పుడైతే శరీరం త్యాగం చేస్తాడో సో మనం ఆనందంగా ఉండాలి, ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలలో కృష్ణుడితో జాయిన్ అవుతారు. రెండవది మనం కొంచెం దుఃఖంలో ఉండాలి, ఎందుకంటే సో దే హ్యావ్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ అస్. సో మన నుండి విడిపోయారు కాబట్టి సో ప్రే సో వారిలాగా ఒక మంచి స్పిరిట్ సో భక్తిని ప్రచారం చేయడంలో, సాధన చేయడంలో నేను చూశాను. వారి యొక్క మెయిన్ కొన్ని లక్షణాలు నాకు నచ్చేవి ఏమిటంటే ఇప్పటికి కూడా టాప్లో అడ్మినిస్ట్రేషన్, టాప్ క్వాలిటీ అడ్మినిస్ట్రేషన్. రెండవది బుక్ డిస్ట్రిబ్యూషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రభుపాద యొక్క అనుగ్రహం పొందడానికి. ఆ తర్వాత ఇప్పటికి కూడా తనకి ఎంతో బెండ్ అయిపోయి 80 years ఆల్మోస్ట్. అలాంటి కండిషన్లో కూడా మాయాపూర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తను పూజ చేస్తుండేవాడు. సో ఇట్ వాజ్ రియల్ అమేజింగ్. కాబట్టి అలాంటి వాళ్ళ సర్వెంట్స్ చెప్తుండేవారు,
వీఆర్ అనేబుల్ టు కోప్ అప్ విత్ మహారాజ్ ట్రావెలింగ్ అని చెప్పేసి కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారు. సో కాబట్టి అలాంటి గొప్ప సన్యాసి యొక్క స్పిరిట్ మనం తీసుకొని భక్తిలో ముందుకెళ్దాం. అలాంటి మహారాజు వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం కూడా ఆశీర్వదించని చెప్పేసి ప్రే అండ్ ఇలాంటి దిస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की, ग्रंथराज श्रीमद् भागवतम की, जगत गुरु प्रभुपाद की, गोपाल कृष्ण गोस्वामी महाराज की.